ఫ్రెండ్స్ ఇంకా నిఫ్టీ ఈరోజు చూస్తే ఫ్రెండ్స్ నిఫ్టీ 50 చూస్తే 24,414 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 34.8 పాయింట్స్తో లాభపడింది. 0.14% పెరిగింది. సెన్సెక్స్ వచ్చి 80,746 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 105 పాయింట్లు పెరిగింది ఫ్రెండ్స్. 0.13% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 54,610 వద్ద నిలిచింది. 339 పాయింట్స్ పెరిగింది. 0.63% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 1.59% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే మనకు 309 పాయింట్స్ పెరిగి 0.48% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 చూస్తే మనకు 222 పాయింట్స్ పెరిగి 1.38% పెరిగింది ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్. ఓకే, ఇండియా విక్స్ అయితే 19.06 వద్ద ఉంది, ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. 0.32% పెరిగింది ఫ్రెండ్స్. నేను వీడియో తీసే టయానికి గిఫ్ట్ నిఫ్టీ 24,423 ఉంది ఫ్రెండ్స్, ప్లస్ 0.02%. డోజన్ ఫ్యూచర్స్ వచ్చి 0.70% లాస్ట్లో నడుస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా బ్రెంట్ క్రూడ్ వచ్చి 62.3 ఉంది ఒక బ్యారెల్. ఓకే, ఇంకా USD/INR వచ్చి $1 మన ఇండియన్ రూపీస్లో 84.82 84.82 $1 వచ్చి. ఓకే, ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ వచ్చి ఆటో సెక్టార్ 1.66% పెరిగింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1.18% పెరిగింది. రియాలిటీ సెక్టార్ 1.12% పెరిగింది. ఇంకా FMCG వచ్చి 0.52% తగ్గింది. హెల్త్ కేర్ వచ్చి 0.35% తగ్గింది. ఫార్మా సెక్టార్ వచ్చి 0.33% తగ్గింది. ఓకే, ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వస్తే 1570 స్టాక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్. 974 స్టాక్స్ తగ్గినాయి. అంటే ఒక స్టాక్ తగ్గితే 1.5 స్టాక్స్ పెరిగినాయి. ఓకే, ఇంకా టాప్ గెయినర్స్ చూస్తే టాటా మోటార్స్ 4.95% పెరిగింది ఫ్రెండ్స్. బజాజ్ ఫైనాన్స్ 2.15% పెరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ 2.12% పెరిగింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.95% పెరిగింది. ఇంకా ఇంకా టాప్ లూజర్స్ వస్తే ఏషియన్ పెయింట్స్ 3.47% తగ్గింది. సన్ ఫార్మా వచ్చి 2.08% తగ్గింది. బజాజ్ ఆటో వచ్చి 1.21% తగ్గింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1.06% తగ్గింది ఫ్రెండ్స్.